ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారం. ముందుగా ఈ కాళేశ్వరం అన్న సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. కాళేశ్వరం అన్న సంతర్పణ అన్ప్లాన్డ్ కింద సడన్ గా ఫిక్స్ చేసింది గురువుగారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇట్లా, అంటే ఆల్రెడీ మంత్లో భద్రాచలం ఆ, అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది కదా, దానికి ఒక వారం ముందే మీరు ఇట్లా ఫిక్స్ చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. యాక్చువల్గా ఆ రోజు నేను ఆ, కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల స్నానం కోసం అని చెప్పేసి బయలుదేరినాను గురుగారు. దాదాపు ఒక 50 కిలోమీటర్స్ ఏమో వెళ్ళిన తర్వాత మీరు గ్రూప్లో కాళేశ్వరం అన్న సంతర్పణ ఆ, చేద్దాం అనుకుంటున్నాం, ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు గురుగారు. అది చూసి నేను మీకు రిప్లై పెట్టాను. మరి నేను కాళేశ్వరంకి వెళ్తున్నాను గురువుగారు అని. ఇప్పుడు గురువుగారు వెంటనే పాండ్యాల రవీంద్ర స్వామిని కాంటాక్ట్ చేయండి, మీరిద్దరు మాట్లాడుకొని అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ చెప్పండి నాకు అని చెప్పారు. అట్లానే అప్పుడు నేను రవీంద్ర స్వామికి కాల్ చేశాను గురుగారు. ఆయన మీరు రండి స్వామి, మంచాలకి బ్యాక్ రండి, మన ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పారు గురుగారు. చెప్పాక నేను రిటర్న్ మంచాలకి బ్యాక్ వెళ్ళేసి రవీంద్ర స్వామిని తీసుకొని కాళేశ్వరంకి ఆ, సాయంత్రం 3:30కి అట్లా బయలుదేరినాం గురుగారు. అక్కడికి రీచ్ అయ్యేసరికి 5:30, 5:45 ఏమో అయింది గురుగారు. అక్కడికి వెళ్ళి కాళేశ్వరం టెంపుల్లో ఆ, ఈవో గారిని కలుద్దామని ఆ, వ్యక్తి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. కాకపోతే ఆ రోజు మన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఆ, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉండడం వల్ల ఆయన అదే టైంకి అక్కడికి రావడం జరిగింది గురుగారు. సో ఆఫీసర్స్ అందరూ కూడా ఆ, పుష్కరాల ఓపెనింగ్ కార్యక్రమానికి విఐపి ఘాట్ వద్దకి వెళ్ళారని అక్కడ ఆఫీస్లో చెప్పారు గురుగారు. వెయిట్ చేయండి, వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్పారు. అప్పటికి దాదాపు ఒక 1 అవర్ ఏమో రాజేంద్ర స్వామి నేను ఇద్దరం కలిసి అక్కడే ఆఫీస్ దగ్గర వెయిట్ చేశాం గురుగారు. ఆ, ఆ, ఎంతకీ ఆ, టెంపుల్ ఈవో గారు రాకపోవడంతో ఆయన కాంటాక్ట్ నంబర్ కూడా తీసుకొని కాల్కి ట్రై చేశాము. కాకపోతే అటు సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఆ ఏరియాలో నెట్వర్క్ జామ్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి ఫోన్లు ఏమీ కనెక్ట్ కాలేదు గురుగారు. అప్పుడే అక్కడ నుంచి ఆ టెంపుల్కి కొంచెం ఒక 1 కిలోమీటర్ 900 మీటర్ల దూరంలో ఉన్న ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం గురుగారు. అక్కడైతే ప్లేస్ కొంచెం ఆ, ఫ్రీగా ఉంటుంది. భక్తుల రద్దీ అంటే టెంపుల్కి, మెయిన్ టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి మనం కార్యక్రమం చేసుకోవడానికి ఆ, ఈజీగా ఉంటుంది. ప్లస్ అక్కడ వాటర్ సోర్స్ ఆ, అది ఉంటుందని అక్కడికి వెళ్ళాం గురువు గారు. కాకపోతే అక్కడ టెంపుల్ పూజారి గారు అన్నిటికీ ఓకే అన్నారు. కాకపోతే మీరు ఈవో గారి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు గురువు గారు.
ఈవో గారి పర్మిషన్ అనేది ఆ రోజు దొరకడం వీలయ్యే సిచ్యువేషన్ లేకుండా గురువుగారు. అప్పుడే మీరు చెప్పారు, ఎక్కడైనా పర్లేదు టెంపుల్ సరౌండింగ్స్లో మనకు అనువు ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ చూడండి, అక్కడే మనం కార్యక్రమాన్ని ఉమ్, చేసేద్దామని చెప్పేశారు. సో అక్కడి నుంచి రాఘవేంద్ర స్వామి నేను ఇద్దరం కలిసి ఈ విఐపి ఘాట్ రోడ్లు ఘాట్ రోడ్కి వచ్చి కొంచెం ఈ టెంట్ హౌస్ల కోసం సెర్చింగ్ చేశాం గురువు గారు. అక్కడ ఉన్న వేరే వాళ్ళని అడిగితే ఆ ఘాట్ రోడ్లో స్టార్టింగ్లోనే ఒక టెంట్ హౌస్ ఉంటుందని చెప్పారు. అక్కడికి వెళ్తే ఆ టెంట్ హౌస్ అతనితోటి రవీంద్ర స్వామి టెంట్ హౌస్ సంబంధించిన సామాన్ల గురించి ఎంక్వైరీ చేసి, అంటే ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది మాట్లాడేసి ఎన్ని డబ్బులు అవుతాయి అనేది డిస్కషన్ చేసి ఆ సామాన్ లిస్టు ఆయనతోటి రాపిస్తూ ఉండే. ఇక అదే టైంలో అక్కడ నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి అదే రూట్లో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏమైనా ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయా లేదా అని చూద్దామని ముందుకు పోయినాను గురువు. అట్లనే చూసుకుంటా ఘాట్ ఘాట్ దగ్గర వరకు ఆ, వెళ్ళాను గురువుగారు. అప్పుడే అటు పక్కకి ఈ ఈ శ్రీశైలంకి సంబంధించిన మౌన స్వామి గారి ఆశ్రమం యొక్క ఆ, శిష్యులు అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఆ, పుష్కరాలు పుష్కరాలలో అంటే పుష్కరాలు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు అక్కడ అన్న సంతర్పణ నిర్వహిస్తామని చెప్పేసి పెద్ద టెంట్లు అవి వేసేసి భోజనాలు పెట్టుకుంటూ ఉండేవారు వారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఆ, ఆ శిష్యుల్లో ఒక అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగిన గురువుగారు, మరి ఇక్కడ మీరు అంటే మామూలుగా అన్న సంతర్పణ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఆ, మీ ఏదైనా ఆశ్రమం లేదా పీఠం తరపున చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు చెప్పారు, గురువుగారు మాది చాలా పెద్ద పీఠం, ఆ, మేము పుష్కరాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు డే అంతా కూడా నాన్ స్టాప్గానే అన్నదానం ప్రోగ్రామ్ చేస్తాము అని చెప్పారు గురువుగారు. అప్పుడే నేను మరి మాకు ఇట్లా మేము కూడా మా పీఠం తరపున అన్నదానం కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మాకు ఎక్కడ కూడా ప్లేస్ అనేది దొరకలేదు. అట్లనే టెంట్ హౌస్ ఆ సామాన్ ఆ వస్తువులకు సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్ని ఇక్కడ దరిదాపులు ఉన్న టెంట్ హౌస్లు అన్నీ కూడా ఈ పుష్కరాల సందర్భంగా బిజీ ఉన్నాయి, దొరకలేదు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఓకే మా దగ్గర పెట్టుకోండి, ఆ, చాలా వరకు వస్తువులు కూడా ఉన్నాయి మా దగ్గర, కాకపోతే మా ఆ, పెద్దవాళ్ళు అటు నదికి వెళ్ళారు హారతికి, వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకోండి అని చెప్పారు గురువుగారు. ఇక అప్పుడు అది మీకు ఇన్ఫార్మ్ చేసినాం గురువుగారు, మీరు ఓకే మాట్లాడండి అని చెప్పారు. రవీంద్ర స్వామి నేను అక్కడే దాదాపు 1.5 to 2 hours వెయిట్ చేశాం గురుగారు వాళ్ళు వచ్చేంత వరకు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురువుగారు అనుకుంటా గురువుగారు ఆయనకి వీళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా సంపీఠం నుండి వీళ్ళు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారట, మరి మన దగ్గర నుంచి ప్లేస్ అట్లనే టెంట్ హౌస్ సంబంధించిన సామాన్లు మనం అడుగుతున్నారు అంటే ఆయన ఆ, సరే అని చెప్పేశారు గురువుగారు. ఈ అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేసి మీరు ఓకే అన్న తర్వాత ఆ రోజు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాం గురువుగారు. నెక్స్ట్ డే మీరు రాజేంద్ర స్వామికి
ప్రోగ్రామ్కి సంబంధించిన ఆ, మన వంట సామాగ్రి అవి చెప్తా అన్నారు. కాకపోతే అవి కొత్తగూడెం నుంచి రమాదేవి అమ్మగారు మొత్తం తీసుకొస్తున్నారు. మీరు కేవలం ఒక గ్యాస్ సిలిండర్ తీసుకొస్తే సరిపోతుందని చెప్పారని రాజేంద్ర స్వామి చెప్పాడు గురువు. అయితే రవీంద్ర స్వామికి అది వెహికల్ ఇది అరేంజ్ కాకపోవడంతో ఆయన వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని బస్కి వెళ్తున్నాను. ఆ, మీరు బైక్ పైన వస్తారు కదా, మీరు వచ్చేటప్పుడు సిలిండర్ తీసుకొని రమ్మని చెప్పిండు గురువు గారు. ఇక, బైక్ పైన సిలిండర్ నాకు కొన్ని కష్టమవుతుంది కాబట్టి ఆ, మనం ప్రదీప్ స్వామికి కాంటాక్ట్ చేసినాం గురువు గారు. మీరు వస్తే కనుక ఇద్దరం కలిసి సిలిండర్ తీసుకొని వెళ్దామని చేస్తే ప్రదీప్ స్వామి నాకు లీవ్ అయితే ఇంకా శాంక్షన్ కాలేదు స్వామి. నేను లీవ్ శాంక్షన్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ చెప్తాను అని చెప్పేసి చెప్పాడు గురువుగారు. ఆయనకు లీవ్ పర్మిషన్ దొరికేసరికి ఆల్మోస్ట్ ఇటే 7:30 అట్లా అయింది గురువుగారు. సాయంత్రం ఫ్రైడే రోజు 7:30కి అట్లా ప్రదీప్ స్వామి నేను సిలిండర్ తీసుకొని కాళేశ్వరంకి 9:30 వరకు రీచ్ అయినాం గురువుగారు. ఆడికి వచ్చిన తర్వాత అప్పటికే రవీంద్ర స్వామి వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడికి వచ్చి ఉండే గురువు గారు. ఆ, మ్, శ్రీశైలం ఆశ్రమం వాళ్ళతోటి మాట్లాడి ఆ, అది వంటకు సంబంధించిన గంజులన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా పక్క తీసి పెట్టుకున్నాం గురువు గారు. అన్నీ పెట్టుకున్నాం. కాకపోతే ఇంకా పెండింగ్లు ఏమున్నాయంటే ఆ, గ్యాస్ స్టవ్లు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి వాళ్ళు సడన్ గా మా గ్యాస్ స్టవ్లు ఆ, వాటి పైపులు పాడైపోయినాయి, గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పారు గురువు గారు. అప్పుడు కాసేపు ఆ, రవీంద్ర స్వామి ఆ, టెన్షన్ పడ్డాం గురువు గారు. ఈ రాత్రి పూట ఈడ స్టవ్లు అయితే ఈడ దొరికాయి, ఏంది సిచ్యువేషన్ అని ఈ కొంచెం భయమైంది గురువు గారు. నాకంటే ఎక్కువ రవీంద్ర స్వామి అయితే బాగా టెన్షన్ పడిండు. ఇక రేపు పొద్దున నాకు నా పని అయిపోయినట్టే అని ఆ, బాగా భయపడ్డాడు గురువు గారు. అక్కడనే పక్కకు వేరే టెంట్ హౌస్ టెంట్ హౌస్ వాళ్ళని అడిగేసి ఇక్కడ గ్యాస్ స్టవ్లు రిపేర్ చేయడానికి ఏమైనా షాప్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగితే ఒక రెండు షాపుల అడ్రస్లు చెప్పారు గురువు గారు. చెప్తే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే అటు సెంటర్లో అడిగి చెప్పారు, ఇక్కడ స్టవ్లకు సంబంధించిన పైపులు దొరుకుతాయి, ఆ, వాళ్ళు మీకోసం ఆగుతారట, వచ్చి చూపుకోండి, మరి మీకు సెట్ అయితే రిపేర్ చేసుకోండి అని చెప్పారు. ఆ, వట్టికి వెళ్ళి పైపులు తీసుకొని వస్తే మళ్ళీ అవి వస్తాయి రావా అని చెప్పి ప్రదీప్ స్వామి నేను ఆ రెండు గ్యాస్ స్టవ్లను బండి పైన తీసుకొని పోయినాం గురువుగారు. ఒక షాప్ అతను బంద్ చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ పోతే ఇటు వేరే రోడ్డుకి ఇంకొక షాప్ అతను ఉండే గురువుగారు. అతని దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి ఆ స్టవ్లకి కొత్త పైపులు వేయించిన. ఇప్పటికి దాదాపు టైం 11:30, 11:15, 11:30 అట్లా అయింది. అవి పైపులు దొరికేంత వరకు బాగా టెన్షన్, భయం అనిపించింది గురువుగారు. పైపులు దొరికిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయింది. తీసుకొని వచ్చేసి ఉమ్, స్టవ్లు ఇక్కడ మనం అన్న సంతర్పణ చేసే ప్లేస్ దగ్గర పెట్టేసి మేము ప్రదీప్ స్వామి నేను ఉమ్, గోదావరిలో స్నానం కోసమని పోయినాం గురువుగారు. స్నానం చేసి బయటకు వెళ్ళి బయటకు వెళ్ళినాం. వెళ్ళిన వెంటనే
గాలి దుమారం ఆ, బా గాలి దుమారం స్టార్ట్ అయింది గురుగారు. అది ఎంతలా అంటే విఐపీల కోసం వేసిన టెంట్లు అవన్నీ డెకరేషన్లు అన్నీ కూడా గాలికి లేచిపోయే విధంగా దుమారం స్టార్ట్ అయింది. ఇక వెంటనే అక్కడ నుంచి మేము వెళ్ళేసి ఆ, అన్న అన్న సంతర్పణ చేసి ప్లేస్ కాడికి వచ్చినాం గురువు గారు. అప్పుడు వర్షం భారీగా ఆ, ఉరుములు మెరుపులు ప్లస్ గాలితోటి వర్షం పడడం స్టార్ట్ అయింది. ఈ ఆ టైంలో కొంచెం టెన్షన్ అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇంత ఘోరంగా వర్షం పడితే రేపు పొద్దున ఈ ప్లేస్ అంతా కూడా నీళ్ళతోటి నిండుకుపోతే మనం మన సంతర్పణ వేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అట్లనే టెంట్లు అనేది తడిచిపోతే అవి వేయడానికి కూడా పనికి రాకుండా ఉంటాయి. ఒకవేళ వేసినా కూడా వాటిల నుండి వాటర్ అనేది కింద ఆగితే మనం వండే వంటలు అవి కూడా బాగుండే ఖరాబ్ అవుతాయని అనిపించింది గురువుగారు. ఆ టైంలో ఆ అర్ధరాత్రి రాజేంద్ర స్వామి ఆ, రమాదేవమ్మ గారికి శ్రీనివాస స్వామికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆయన టెన్షన్ పడ్డాడు. మరి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని ఏం, ఏదైతే అది అమ్మవారి దయ గురువు గారి దయ తెల్లారి వరకు అంత సెట్ అయింది అనుకొని పడుకున్నాం గురువు గారు. మార్నింగ్ 4:30కి 4:35కి అట్లా లేచి ఈ స్నానాలు చేసి రెడీ అయిన గురుగారు. అప్పటికి మీరు ఆ, అక్కడికి వచ్చిన గురుగారు. మీరు వచ్చేసి మీరు అది స్నానంకి పోయి వచ్చి అగ్ని ఆరాధన ఆ, ఆ కార్యక్రమం ఆ, అగ్ని ఆరాధన కార్యక్రమానికి ఆ ప్లేస్ని చూశారు. ప్లేస్ అంటే ఆ బిల్డింగ్ కింద ఎక్కడ చేసినా కూడా అంత బురద బురద ఉండేది. వర్షం పడడం వల్ల బురద ఉండేది గురువుగారు. మీరు చెప్పడం వల్ల పైన తక్కువ ప్లేస్లో అయినా కూడా మనకు ఇబ్బంది లేకుండా ఆ, వంట కార్యక్రమం చేసుకోవడానికి మంచి మంది గురువుగారు. అట్లాగే ఈ పాయసంకి పప్పు పప్పు విషయంలో కొంచెం ఆ, ఇబ్బంది ఇబ్బంది అంటే కొంచెం కష్టం అనిపించింది గురుగారు. పప్పు సరిగా ఉడకకపోవడం అంటే ఆ వర్షం కారణంగా రాత్రి పప్పుని నానబెట్టకపోవడం వల్ల అది మెత్తగా కాలేదు. ఉడకడం కూడా సరిగ్గా ఉడకలేదు. అది మెత్తగా చేయడం కోసం మిక్సీ పడదాం అంటే కరెంట్ లేకుండా దాన్ని వీలైనంత వరకు రుబ్బినాం కానీ అంత పర్ఫెక్ట్గా మెత్తగా కాలేదు గురుగారు. అయినా కూడా పాయసం అయితే మంచిగా నచ్చింది గురుగారు. వంట కార్యక్రమాలన్నీ కూడా మనం అనుకున్న సమయానికి ఆల్మోస్ట్ రెడీ అయింది గురుగారు. ఈ వర్షం ఇబ్బంది లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ గానే అయ్యేది. ఆ శ్రీశైలం వాళ్ళు మనకి ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు అంటే మీరు ఏమైనా తీసుకోండి ఏమైనా యూజ్ చేసుకోండి అని. మధ్యాహ్నం 12:30 12:30 వరకు మాకు అవసరం పడుతుంది. ఎందుకంటే మేము కూడా అన్న సంతర్పణ చేయాలి కాబట్టి అప్పటి వరకు అందేయండి అని వాళ్ళు ఇచ్చిన గంజులే కానీ ఏ వస్తువులు ఏమైనా కూడా అప్పటి వరకు అందేయండి అని చెప్పారు. మనం ఆల్మోస్ట్ మనం 10 లోపే మన వంట కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకొని 11:30 అట్లా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కంప్లీట్ పూర్తి స్థాయిలో ఆ, చేసేసాం గురువు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే అన్న సందర్పణ అన్న కాంచి కూడా మొదటి నుంచి కూడా అంత ప్రతిదీ కూడా ఛాలెంజింగే. ఒక్క రోజులో అంత ప్లేస్ తేవలాడటం ఒకటి అయితే అసలు ఏమనుకున్నావు? అసలు అసలు అవుతుందా అనుకున్నావా? అసలు ఎందుకు పెట్టారు గురువు గారు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు అనుకున్నావా? అసలు ఏమనుకున్నావు నువ్వు? ఏం ఉద్దేశం అనుకున్నావు అసలు? గురుగారు అయితే ఫస్ట్ మీరు కాళేశ్వరం అన్న సంతర్పణ చేయాలనుకుంటున్నాం ఏర్పాట్లు చూడండి అని చెప్పి మీరు మెసేజ్ పెట్టారు కదా గురుగారు. మీరు అంటే
నేను అనుకున్నది ఏంటి అంటే ఓ 5-6 రోజుల తర్వాత మేబీ 23rd 24th అట్లా పెడతారేమో అని చెప్పి అనుకున్నాం గురుగారు. కాకపోతే మీరు 1 డే గ్యాప్లో పెడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. అప్పుడు మీరు 17K అనేసరికి మరి ఇంత తొందరగా పెట్టిళ్ళు, ఇవన్నీ అసలు ఎట్లా అయితే జరుగుతాయా అని కొంచెం భయం అనిపించింది గురుగారు. కాకపోతే ఇక మీరు ఒకసారి ఫిక్స్ అయ్యిండ్రు అంటే అది ఏదేం జరిగినా కానీ జరిపిస్తారు కదా గురుగారు. ఆ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే గురుగారు. అదే అవుతుంది అనుకున్నావా? లేకపోతే ఏమైనా అవుతుంది అనుకున్నావా? అసలు ఎందుకు రిస్క్ తీసుకున్నావు అనుకున్నావా? అసలు ఏమనుకున్నావు? నీ మనసులో ఏమనుకున్నావు? తర్వాత రోజు 17వ తారీఖు అనగానే డేటు అసలు ఎందుకు అసలు కార్యక్రమం అసలు ప్లాన్ లేదు. సడన్ గా ఇలా పెట్టడం కానీ ఆ టైం సరిపోతుందా అసలు అని ఏమనుకున్నావు? అసలు మొదట నీకేమొచ్చింది ఆలోచన? షెడ్యూల్ టైం మనకు తక్కువనే ఉంది. షెడ్యూల్ టైట్ షెడ్యూలే కానీ అది ఎట్లయినా కూడా మీరు చేయిస్తారని అయితే నాకు నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏ రకంగా నమ్మకం అంటే ఏంది? గతంలో ఏదైనా చూసి నమ్మినవా? లేకపోతే ఏం ఏదో ఒక రిఫరెన్స్ ఉంటది కదా, ఏంది ఆ రిఫరెన్స్? ఇప్పటి వరకు మనం అంటే మీరు ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఏదైనా కూడా మిస్ అయింది అన్న సందర్భం లేదు కదా గురుగారు. అదే కారణం. ఉమ్, ఓకే. అసలు మొదటగా మీరు మొదలుపెట్టినప్పుడు అసలు ఎక్కడ కూడా దారి దొరకలే అసలు. మొత్తం డోర్లు మూసుకుపోతా ఉన్నాయి. ఎటు పోయినా సరే ఎవరి దగ్గర నుంచి కూడా మీకు మాకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో, నేను ఎన్నిసార్లు చెప్పానో ఇంకా మీకు మాకే తెలుసు. అసలు దొరుకుతుంది అనుకున్నారా? దారి దొరుకుతుంది అనుకున్నారా? మీరు ప్రయత్నం చేసి ఇంకా అసలు ఈ రోజు దారి దొరికి ఇంటికి వెళ్ళాలనుకున్నారా? లేదంటే మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది అనుకున్నారా? ఏమనుకున్నారు ఆ టైంలో మీరు? ఫస్ట్ వెళ్ళేటప్పుడు రాజేంద్ర స్వామి ఏమన్నారు అంటే మన రామాదేవి అమ్మ గారు ఎవరు సమ్ బేసిక్స్ టీవీ 9 రిపీటర్ గారితో మాట్లాడారు. ఆయన కాంటాక్ట్ నంబర్ ఇస్తారట. మనం ఏం లేదు, జస్ట్ పోయి ఆయన మొత్తం మాట్లాడేస్తారు. మనం పోయి కలిసి చూసుకొని రావడమే అని చెప్పేసి చెప్పిండు గురుగారు. సరే మంచిది మరి పోయి కలిసేసి వద్దామని చెప్పేసి అడిగి పోయినాం గురుగారు. తీరా ఆడకి మేము రీచ్ అయ్యే టైంకి ఆ అన్నకి కాల్ చేస్తే ఆయన ఏమంటారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేను, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు గురువు. ఇక అప్పుడు మీకు రాజేంద్ర స్వామి కాల్ చేసి ఇట్లా ఇట్లా అంటున్నారు అని చెప్పేసరికి ఎవరి మీద డిపెండ్ అయ్యేది ఏముంది, మీరు అక్కడ దాకానే పోయిల్లు కదా, మీరు మాట్లాడండి అని చెప్పేసరికి మేము ఈవోని కాంటాక్ట్ చేద్దామని చెప్పేసి పోతే ఈవో దొరకలేదు గురుగారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మన సింగరేణి బిల్డింగ్ ఉంది గురుగారు. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా ఈ పుష్కరాల కోసం అని చెప్పేసి ఈ ఉన్న రోజులు నిత్యాన్నదానం కార్యక్రమం చేస్తున్నారట. అక్కడ అడిగినాం. కాకపోతే వాళ్ళు ఏమంటారు, మీరు ఈ పక్క పెట్టుకోండి, మేము ఆ పక్క పెట్టుకుంటాం, మీకు సపరేట్గా ఇవ్వడానికైతే వీలు లేదు. మళ్ళీ ఆయన కూడా ఏమంటాడు, సూపరింటెండెంట్ గారితో మాట్లాడితేనే నేను మీకు ఆ ఛాన్స్ అయినా కూడా ఇస్తామని చెప్పారు గురుగారు. ఇక అక్కడ ఆఫీసర్స్ ఎవరు లేరు, ఎవరిని అడగడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ నుంచి మన ఆదిముక్తేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి పోయినాం. ఫస్ట్ ఇటు అక్కడికి వెళ్ళొచ్చి అక్కడికి వెళ్తే ఆడ పంతులు గారు ఏమన్నారు, చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు, మీకు వాటర్ సోర్స్ బోర్ ఉంది ఈ ఇక్కడ, కాకపోతే కొంచెం కోతులు ఉంటాయంటే రాజేంద్ర స్వామి ఏమన్నారు, అవన్నీ కూడా మేము మా గురువు గారు చూసుకుంటారు, మేము అన్న సందర్భాన్ని చేస్తే అక్కడికి కోతులు కాదు కదా, ఆ, పిట్టలు కూడా రావు దగ్గరికి, వాటితోటి ఏమి ఇబ్బంది లేదు, మీరు ఓకే అంటే చెప్పండి సార్ పంతులు గారు అని అడిగితే నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే ఇప్పుడు పుష్కరాలు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనిపైన ఎవరైనా చిన్నగా ఫోకస్ చేసినా కూడా ఆ, ఈఓ దగ్గర నుండి లేదంటే ఆ గవర్నమెంట్ వాళ్ళ నుండి నాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్ లేదా ఈఓది పర్మిషన్ తీసుకోవాలని చెప్పిండు గురుగారు. ఇక ఈఓ పర్మిషన్ అనేసరికి మాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అక్కడ నుండి రోడ్కి వెళ్ళి వచ్చినాం గురుగారు. ఆ విఐపి ఘాట్కి వెళ్ళే పార్కింగ్ ఏరియాలో చూసి మీకు ఇన్ఫార్మ్ చేసినాం కానీ మీరు ఇక ఇక టెంపుల్కి సంబంధించిందంటే ఏ ప్లేస్లోనైనా కూడా అలా పర్మిషన్ లేనిది పెట్టుకోవద్దు,
ఆ, ఏడ దొరకకపోతే మనం అవుట్ సైడ్ లేకుండా అయినా మంచి ప్లేస్ చూసి వంటలు చేసి వెహికల్లో తీసుకొచ్చైనా పెట్టుదామని చెప్పేసి మీరు చెప్పిల్లు గురువు. ఇట్లా మనం ఇంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు బయట ఎక్కడో అండుకొచ్చుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందుకు వెళ్ళైతే చూద్దామని చెప్పి రాజేంద్ర స్వామి నేను అటు ముందుకు వెళ్ళినాం గురువారం. ఇక ఏది ఏమైనా కూడా ఒక ప్లస్ 10,000 అయితే ఆ రోజు ఏ టైం అయినా మంచిదే ఫిక్స్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి మేము మాట్లాడుకున్నాం గురుగారు. అది మీరు కూడా అదే చెప్పారు ముందైతే మీరు 10,000 అయితే బుక్ చేసేయండి, ప్లేస్ అనేది ఏదో ఒకటి దొరుకుద్ది మెల్లగా అని చెప్పిన తర్వాత వెళ్ళి 10,000 మాట్లాడినాము. ఇంత అవాంతరాలు దాటుకొని అక్కడ అన్న సందర్పణ చేసిన తర్వాత ఏమనిపించింది? ఇంకా ఏంటంటే రాత్రి దుమారం కానీ అన్ని మళ్ళీ మాట్లాడతా. అసలు ఫైనల్ గా మొదటి స్టెప్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ కూడా ఛాలెంజింగ్. అంతా అయిపోయిన తర్వాత ఏమనిపించింది? నాకైతే ఫుల్ 100% సాటిస్ఫైడ్ గురువు గారు. అంటే ఇంతకు ముందు వెళ్ళిన అన్న సందర్భంలో కూడా బాగానే మంచిగానే సూపర్ గానే జరిగినాయి కానీ ఈ అన్న సందర్భానికి అంటే మేము ఒక 1 డే బిఫోరే పోయి మాట్లాడి చూసుకొని రావడం, అక్కడ ఎవరు కూడా మనకి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆఖరికి టెంట్ హౌస్ కూడా ఆ దొరికినవి 4 గంటలు ఉన్నాయి 2 గంటలు ఉన్నాయి అని చెప్పి డ్రమ్ములు లేవు అవి లేవు అని చెప్పడం, లాస్ట్ కి ఏదో ఎత్తుకపోతే ఎక్కడనో ఆ శ్రీశైలం ఆశ్రమం వాళ్ళు కనిపించడం, వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు దానికి ఒప్పుకోవడం. ఇక అది అంటారు కదా ఊరుగారు, ఏమంటారు, అన్ని అమ్మవారే ముందుండి నడిపించింది గురుగారు. ఎందుకంటే వీళ్ళు మనకు ప్లేస్లు ఏడా దొరకలేదు, ఆఖరికి టెంట్ హౌస్ కూడా ఏడా దొరకలేదు. ఆ ఉన్న సగం సగం వస్తువులతోటే ఇక మరి దొరికిన కాడికి సరిపోతాయి అన్నట్టు మేము సామాన్ లిస్టు రాజేంద్ర స్వామి ఆయన టెంట్ హౌస్ అతనికి చెప్పిండు. అప్పుడు ఇక మరి అది అమ్మవారి దయనో లేక అమ్మవారి దయన వల్లనే ఇక్కడ ఖాళీ ఉండి ఏం చేస్తా నేను ఉట్టిగానే ఉన్నా కదా ముందుకెళ్ళి చూద్దామని అట్లా పోయినా గురువు ఘాట్కెళ్ళి పోయేటప్పుడు అది కనిపించింది. అట్లా మనకి ప్లేస్ దొరికింది గురువు. అది చూసిన తర్వాత వాళ్ళు ఇస్తారని చెప్పి అనుకున్నారా? అసలు ఏం చెప్పారు? వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు? ఇవ్వడానికి ఎలా ముందుకు వచ్చారు? అది చూసినప్పుడు వాళ్ళు అప్పుడు ఆ నైట్ టైము భోజనాలు పెడుతున్నారు. నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే అది ఆశ్రమం వాళ్ళు చేస్తున్నారా లేకుంటే పీఠం వాళ్ళు చేస్తున్నారా అనుకోలేదు. జస్ట్ క్యాజువల్ గా అది ఈ పోలీసుల కోసము లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం అంటే పక్కపొంట పెద్ద పెద్ద టెంట్లు వేసి డేరాలు లెక్క కట్టి ఉన్నాయి గురువు గారు, సపరేట్ రూమ్స్ అంటే ఆఫీసర్స్ స్టే చేయడం కోసం అన్నట్టు పెట్టి ఉండే. అది చూసేసరికి నాకు అది అనిపించింది. అప్పటికి బాగా సేపటి నుండి అటు ఇటు తిరిగి ఉన్నా కదా కొన్ని వాటర్ తాగుదాం అని చెప్పేసి లోపలికి పోయిన. పోయిన తర్వాత చూసేసరికి అక్కడ అందరూ కూడా కాషాయం డ్రెస్సులు, ఆ, మెడలో మాలలు అవి వేసుకొని వడ్డన చేస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత ఒక స్వామిని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం అంటే మీరు ఇది ఏదైనా కార్యక్రమం చేస్తున్నారా స్వామి లేదంటే ఏంటి అని చెప్పి అడిగితే మేము పలానా శ్రీశైలం నుండి వచ్చినాము, స్వామి ఆశ్రమం నుండి మాది, మేము ఇక్కడ పుష్కరాలు అంతా ఆ, అయిపోయే అన్ని రోజులు కూడా ఆ, అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తాం. పొద్దంతా అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ వరకు పెడుతూనే ఉంటాము అని చెప్పి చెప్పితే వాడు ఆ ప్లేస్ మొత్తం వాళ్ళు పెట్టుకునే దానికంటే పక్కపొంట ప్లేస్ బాగా ఖాళీగా ఉండే గురుగారు. ఖాళీ ఉంది కదా మరి మాకేమన్నా ఇక్కడ ఛాన్స్ ఇస్తారా, మేము ఒక చిన్న టెంట్ పెట్టుకొని మేము కూడా అన్న సంతర్పణ చేస్తామండి, మీ అంత పెద్ద కాకుండా మేము ఒక 1,000 మెంబర్స్కి అట్లా అన్న సంతర్పణ మా పీఠం తరపున చేస్తామండి. మా గురువు గారు సాటర్డే రోజు డేట్ ఫిక్స్ చేశారు, కాకపోతే మాకు ఎక్కడ కూడా ప్లేస్ దొరకలేదు అని చెప్పేసి అడిగితే ఓకే అండి పెట్టుకోవచ్చు, అట్లా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మా పెద్ద స్వామి వస్తారు ఆయన అడగండి అని చెప్పిండు గురువు గారు.
అదే ఎలా కన్విన్స్ అయ్యారు అంటున్నా, మీరేం చెప్పారు, ఎలా వాళ్ళు ఒప్పుకోగలిగారు? అంటే మనం చెప్పిన విధానాన్న పీఠం చేసిన కార్యక్రమాల వల్ల ఒప్పుకున్నారా, లేకపోతే మీరు మాట్లాడిన విధానం వల్ల ఒప్పుకున్నారా? అంటే ఒప్పుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు కదా, మీరు ఎవరో తెలియదు వాళ్ళకి, ఎలా అవును. ఒప్పు. అయితే నేను ముందు వాళ్ళకి అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాటర్ తాగిన తర్వాత ఆ స్వామిని కొంచెం మీతో మాట్లాడాలి స్వామి అని చెప్పి పిలిచిన తర్వాత మన అమ్మవారి పాకెట్ కార్డ్ తీసి చూపెట్టి శ్రీ కాళేవారాహి త్రిశక్తి పీఠం నుండి ఆ, ఇట్లా మా గురుగారు అన్న సంతర్పణ కార్యక్రమం ఎల్లుండి చేద్దామన్నారు స్వామి. నేను ఆ పీఠంలో శిష్యుడిని. కాకపోతే ఇదంతా గిట్ల గిట్ల నేను ఈవినింగ్ నుంచి సెర్చ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ఏమీ ఫీల్ కాలేదు. ఈవో అంటే టెంపుల్ ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా మాకు దొరుకుతలేరు, వాళ్ళని కాంటాక్ట్ చేద్దామన్నా మొబైల్స్ కూడా కలుస్తలేవు. ఇక్కడ మీకు ఇబ్బంది లేకపోతే మీ టెంట్ల పక్క పూట ఒక చిన్నగా ఒక 4 గుంజలు 6 గుంజలు చిన్నగా టెంట్ వేసుకొని మేము ప్రోగ్రామ్ మా అన్న సందర్భంగా ప్రోగ్రామ్ చేసుకుంటాం. మాది ఎక్కువసేపు కూడా ఉండదు. మార్నింగ్ 6 అట్లా స్టార్ట్ అయింది అంటే 12 లోపు కంప్లీట్ అయిపోతుంది స్వామి అని చెప్పి చెప్పినప్పుడు చెప్తే ఆయన సరే అండి మన అమ్మవారి పాకెట్ కార్డ్ చూసి ఓకే అని అన్నాడు. ఓకే, తర్వాత రాత్రి గాలి దుమారం. గాలి దుమారం అంటే ఏం లేదు, అది పెద్ద చిన్నదైతే కాదు కదా, చాలా పెద్ద హై లెవెల్లో జరిగింది. అంత గాలి దుమారం చూస్తే అసలు గుండె బయలు చచ్చిపోతారు మిగతా వాళ్ళకైతే. అన్ని పెట్టుకొని అసలు రేపు కార్యక్రమం ఉంటుందా, వర్షం కూడా ఉదయం 6 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. అవును. అసలు ఏమనిపించింది, అసలు కార్యక్రమం అవుతుంది అనుకున్నారా, లేకపోతే ఏంటి బాధ, అసలు ఏంటి అంటే చెప్తున్నా, మొదటి దగ్గర నుంచి కూడా అంతా కూడా గందరగోళం, గజిబిజి. ఆ గాలి దుమారం చూసి ఏమనిపించింది, అసలు ఏమనుకున్నారు? గాలి దుమారం అంటే ఫస్ట్ మేము గోదావరిలో ప్రతి స్వామి నేను 11:45 ఆ టైంకి స్నానానికి పోయినాం బ్రో. స్నానం చేసి బయటకు వచ్చేసి ఆ, బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ విఐపి ఘాట్లలో అవి షెడ్లు వేసి ఉన్నాయి వాళ్ళ కోసం అని చెప్పేసి, అవి ఖాళీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి మేము డ్రెస్సులు ఎక్స్చేంజ్ చేసుకున్నాం గురుగారు. ఎక్స్చేంజ్ చేసుకొని బయటకు వెళ్దాం అనే మూమెంట్ లోనే ఆ, ఒకటేసారి సడన్ గా గాలి దుమ్మర స్టార్ట్ అయింది అంటే ఆ టెంట్లు మేము అక్కడనే ఉన్నాం, మా పైనుండి ఉన్న టెంట్లన్నీ లేచి వెళ్ళిపోతున్నాయి గురుగారు. అది చూసి ఫస్ట్ ఘోరంగా భయం అయిపోయింది. అక్కడ నుంచి ధనాధన్ వెళ్ళేసి ఇక్కడికి మన అన్న సందర్భన ప్లేస్ కాడికి వచ్చినాం గురువు. వచ్చిన తర్వాత 5-10 మినిట్స్ కి వర్షం స్టార్ట్ అయింది అంటే ఇక ఒక రేంజ్ లో కొడుతుంది. అది ఎట్లా కొడుతుంది అంటే అసలు ఏ పక్క నుండి వస్తుందో కూడా అర్థం కాకుండా ఆ బిల్డింగ్ పక్క పుంట సైడ్ కి షెల్టర్ లెక్క ఉన్న ప్లేస్ లో మేము కారిడార్ లో ఆగి ఉన్నాం. కానీ వర్షం ఒకసారి ఇటు నుండి వస్తుంది, ఒకసారి అటు నుండి వస్తుంది. ఎక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా అయింది గురుగారు. ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అనుకున్నాం గురుగారు రేపు కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే టెంట్లన్నీ కూడా తడిసిపోతున్నాయి, మరి రేపు టెంట్ వేసుకోవడానికి కూడా వీలు కాదు అని చెప్పేసి కొంచెం భయమైంది గురుగారు. కాకపోతే కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎందుకు అంటే రేపు తెల్లారే వరకు ఎట్లా సిచ్యువేషన్స్ మారుతాయి అని అయితే ఉంది గురుగారు. బాగా బాగా భయపడ్డ సన్నివేశాలు ఏంటి మొత్తం ఆ కార్యక్రమం మొత్తం మీద? బాగా భయపడ్డది అంటే గ్యాస్ గ్యాస్ స్టవ్ అక్కడ గురుగారు. రాత్రి 10 దాటిపోయింది. 10 దాటిన తర్వాత ఆయన మనకి సామాన్లు ఇస్తారన్న కృష్ణస్వామి సడన్ గా చెప్పేసిండు, స్వామి అన్న ఈ స్టవ్లు వీటి పైపులు పోయినాయి పని చేస్తలేవు, మీరు వీలైతే కట్టెల మీద వండుకోండి అని. ఇక అప్పుడు రవీంద్ర స్వామికి నాకు కొంచెం టెన్షన్ భయం అయింది గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాత్రి ఏ టెంట్ అసలే ఇక్కడ టెంట్ హౌస్లు ఉన్న ఒకటి రెండు బుకింగ్ అయిపోయి ఉన్నాయి, స్టవ్లు ఏడా దొరికాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంది, మన వాళ్ళకి కట్టెల మీద వంట అయితే చేయడం కుదరదు, వీలు కాదు. మళ్ళీ అసలే తెల్లారిసరికి వాతావరణం ఎట్లుంటుందో, కట్టెలు వర్షం పడి తడిసినా ఈ మండయి అని చెప్పేసి భయం అయింది గురుగారు. ఇక రవీంద్ర స్వామి అయితే ఎక్కువసేపు ఆ, ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఆయన కూర్చుని పోయిండు.
బాగా అప్పుడు టెన్షన్ అనిపించింది. కాకపోతే ఇక అంటే నేను బయటకు చెప్పలేదు కానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏముండే అంటే ఇప్పుడు ఇంత ఇక్కడ వీలు కాలేదనుకో డైరెక్ట్ గా మంచాలకి వెళ్ళిపోయి పట్టుకొచ్చుకుందామని అనుకున్న గురుగారు. ఎందుకంటే అక్కడ కాళేశ్వరం నుండి ఎటువైనా ఇటు మహాదేవ్పూర్కి వెళ్ళాలి అంటే మినిమం 30 కిలోమీటర్స్ పోవాలి. పక్కకి చెన్నూరు రావాలి అంటే 50 కిలోమీటర్స్ రావాలి. ఆ రాత్రి అటు పోయినా మనకి ఎవరు ఉండరు, ఏం దొరకాయి కాబట్టి నేను ఇక్కడెక్కడ వీలు కాలేదు అంటే ప్రతిస్వామిని తీసుకొని డైరెక్ట్ మంచాలకు వచ్చేసి పట్టుకొచ్చుకుందామని అనుకున్న గురుగారు. అక్కడికి మా బామ్మారిదికి ఫోన్ చేసినాను. మరి ఇట్లా ఇట్లా స్టవ్లు అవసరం పడతాయి, ఎక్కడన్నా మనకు తెలిసిన టెంట్ హౌస్ వాళ్ళు ఉన్నారా, ఇస్తారా అని చెప్పేసి చేస్తే ఓకే ఇస్తారు, కావాలంటే రండి బాబా మరి మీకు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేయి నేను ఆయన దగ్గర తీసుకోపోతాను అన్నాడు. కాకపోతే ఇక అమ్మవారి దయ వల్ల మనకు అక్కడనే దొరికినాయి. ఎందుకంటే కాకపోతే మంచాలు రావాలంటే 90 కిలోమీటర్లు వచ్చిపోవాల్సి ఉంటుంది. 2 అవర్స్ 4 అవర్స్ జర్నీ పట్టేది. ముందు 2 అవర్స్ 4 అవర్స్ జర్నీ కాదు, అక్కడ వాతావరణం అనుకూలం లేదు కదా, వర్షం పోవడానికి కూడా లేదు, కట్టెలు పెట్టడానికి మొత్తం తడిచిపోయి ఉన్నాయి అసలు. ఒక పక్క ఫుల్ గాలి అసలు. నువ్వు చెప్పినది ఏది కూడా పనిచేయదు కదా అక్కడ. నువ్వు బండి మీదే కదా, వెహికల్ కార్ ఏమైనా ఉంటే ఓకే, వర్షం పడ్డాగానే వెళ్ళిపోవడానికి వచ్చిన బండి మీద అంత వర్షంలో కనీసం 2 3 కిలోమీటర్లు కూడా పోయే పరిస్థితి లేదు. ఒక పక్క గాలి, ఒక పక్క వర్షం. ఇప్పుడు ఆ, నువ్వు చెప్పిన అవును. దాని ప్రకారం అసలు వెళ్ళే పరిస్థితి ఏముంది చెప్పు? వెళ్ళగలవా మంచిర్యాల ఆ టైంలో ఆ రకం ఉన్న పరిస్థితులు? ఉదయం ఒకవేళ అంటే ఉదయం వెళ్ళొచ్చుగా గురువు గారు అంటే ఉదయం 6:30 7 గంటల వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. అంటే అప్పుడు మేము స్టవ్లు అడిగిన టైంకి ఇంకా దుమారం స్టార్ట్ కాలేదు. పది అదే స్టార్ట్ పది అయింది అంటే పది ఇప్పుడు మీరు 10 గంటలకి ఇంకా ఇక తెలిసింది, 12 గంటలకు స్టార్ట్ అయింది. 11 12 గంటలు అంటే మీకు గంట టైం ఉంది. ఆ గంట టైం అంటే మధ్యలో ఎక్కడో చిక్కుకుపోయేవాళ్ళే. ఆ, అవును గురువు. అదే పరిస్థితి లేదు కూడా మీరు అక్కడ అయితే అనుకూలత ఏది లేదు. అవునవును గురువు. ఉమ్. అదే ఇదంతా అసలు గట్టెక్కుదాం అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారా అసలు పరిస్థితులు అన్ని చూసిన తర్వాత? ఇక పైపులు ఆ ఆ షాపులలో దొరుకుతాయో దొరకయో అనుకున్నాం కానీ ఇక అమ్మవారి దయ వల్ల అంటే ఇక మమ్మల్ని ఇక అమ్మవారు కష్టపెట్టద్దు అనుకుని అక్కడ దొరికిపించిన గురువు గారు. లేకపోతే ఆ టైంలో మేము బయలుదేరినా కానీ మధ్యలో చిక్కుకున్నాం. ఎందుకంటే మాక్సిమం 10:30కి బయలుదేరినా మేము మంచాలు రీచ్ అయ్యేసరికి 12 12:30 అయ్యేది. భారీ వర్షం స్టార్ట్ అయ్యేది. మేము స్టవ్లు తీసుకున్నా కానీ అటే ఇరుక్కపోదాం గురువు. పొద్దున వద్దాం అనుకున్నా కానీ తెల్లారదాకా వర్షం పడ్డది కాబట్టి ఇటు తీసుకొని వచ్చి వీలు లేకుండా ఉండేది. ఆ ఉమ్. స్టవ్లు రిపేర్ చేసేటోడు కూడా ఇది ఏమన్నాడంటే ఈ ఈ మాక్సిమం ఇక్కడ దొరికాయి కానీ ఏదో అట్లా నేను తెచ్చిపెట్టి ఉంచిన ఇక మీకు సెట్ అయినాయి అని చెప్పేసి అన్నాడు. తర్వాత వర్షం ఉదయం 6 గంటలు 7 గంటల వరకు కూడా వర్షం. అంటే మనకి టెంట్లు మొత్తం పూర్తిగా తడిచిపోయాయి. ఆ ఇంకా తప్పని పరిస్థితిలో ఏదో ఒక దరి, ఒక కరెక్ట్ 3 ఫీట్లు 4 ఫీట్లు ఉన్న దరిలోనే చేయాలనుకున్నాం. అసలు ఇక్కడ చేయగలమా, అసలు ఏంది గురుగారు, ఏమైంది ఇక్కడ ఎలా చేస్తాం, అసలు నడవడానికి ఏ మాత్రం లేదు, స్టవ్లు పెడితే ఒక మనిషి మాత్రమే పట్టగలరు, గిన్నెలు కూడా సరిగ్గా పడుతున్నాయి పట్టడం కూడా తెలియదు. అసలు ఏమనిపించింది ఆ టైంలో? ఇప్పుడు ఆడ గురుగారు సిచ్యువేషన్స్ అయితే మనకు అనుకూలంగా లేవు కానీ మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ లోనైనా కూడా మన అన్నదం తరపున అయితే బ్రేక్ పడాలి అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండే గురుగారు నాకు. ఎందుకంటే అంతకుముందు నేను ఫస్ట్ టైం అన్న సందర్భన కురవికి వెళ్ళిన గురువు గారు. ఆ రోజు ఆ రోజు ఆల్మోస్ట్ తుఫాన్. అది కూడా మళ్ళా చిన్న కాదు, భారీ వర్షం పడతానే ఉండే కురవిలో. ఆ రోజు అన్న సందర్భంలో మాత్రం నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే గురుగారు. ఎందుకంటే అంత భారీ వర్షానికి అసలు ఎవరు వస్తారు టెంపుల్ కి. మేము వంట కార్యక్రమాలు చేసే టైంలో టెంపుల్ వస్తే కనీసం 10 20 మంది కూడా కనిపించలేదు గురుగారు. కరెక్ట్ మన వంటలు చేయడం పూర్తయింది ఆ టైంకి వర్షం తగ్గుముఖం పట్టింది. ఆ జనాలు అయితే మరి ఎక్కడ నుండి వచ్చిలో తెలియదు గురుగారు. ఆ టెంపుల్ సరౌండింగ్ లో కూడా పెద్దగా
ఆ, ఊరైతే లేదు, చిన్న చిన్న షాపులు ఉన్నాయి అంతే. తక్కువ, మాక్సిమం ఒక 30 40 50 వరకు ఇల్లు ఉండవచ్చు గురుగారు. కాకపోతే జనాలు మాత్రం ఆ, బాగానే మంది వచ్చారు గురుగారు. అది చూసిన తర్వాత నాకు ఆ రోజు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది గురుగారు. ఎందుకంటే ఏదేం జరిగినా కూడా అమ్మవారు ఆ టైంకి కరెక్ట్ మనకు అనుకూలంగానే జరిగే విధంగానే చేస్తారు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే ఉండే గురుగారు. మొత్తానికైతే ఆ పాత అనుభవాలతో పోల్చుకొని ఓకే ఇంక ఎట్లా జరుగుతుందని చెప్పేసి గుడ్డిగా ఉన్నారు అంతే అంతేనా. ఇక అదైతే ఉండే గురుగారు. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా అమ్మవారు గురుగారు చూసుకుంటారు. మనం మనం చేయాల్సిన పని చేయాలి ఇక అంతే అని చెప్పేసి ఉండే గురుగారు. అదే సిచ్యువేషన్ లో కూడా వంట చేసేటప్పుడు వాటర్ అక్కడి నుంచి తీసుకురావడం కానీ గిన్నెలు కడిగినప్పుడు మొత్తం ఇసుక ఉండటం కానీ నడిచేటప్పుడు ఆ గిన్నెలు మోసేటప్పుడు కానీ అది తిప్పేటప్పుడు ఏమాత్రం కింద దాన్ని కింద పడిపోతాం. అదే చెప్తున్నా అవును. కదా అసలు ఆ అన్న సంతర్పణ ఎలా జరిగింది అనేది అక్కడ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా. వే అంటే ఇది మన వరకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది గురుగారు. వేరే వాళ్ళ ఏంటంటే ఆ, ఏంది రాత్రి ఆ సిచ్యువేషన్ చూసి పెట్ట చదువుకుని జంప్ అయ్యేది గురుగారు. ఎందుకంటే అంత భారీగా మెరుపులు గాలిలోన మేము జస్ట్ హైడ్ అయిదామన్నా కూడా ప్లేస్ లేకుండా గురుగారు. ఆ బిల్డింగ్ మొత్తం ఎతికి లాస్ట్ కి కన్స్ట్రక్షన్ ఆ లోపల దిక్కు కన్స్ట్రక్షన్ ఉన్న బాత్రూమ్ లో పోయి బాత్రూమ్ ప్లేస్ లో పోయి జస్ట్ అట్లా హైడ్ అయి కూర్చొని ఉన్నాము. ఎందుకంటే వర్షము ఒక వన్ వే నుండి వస్తుంది అంటే ఒక పక్క తడుస్తుంది, ఇంకో పక్క సేఫ్ ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ వర్షం చుట్టూ రౌండ్ అప్ గా కొట్టుడు గురుగారు. ఆ మరి ఆ ఘాట్ కాళేశ్వరం ఏరియాలోనే కొట్టిందా లేదంటే మిగతా ప్లేస్లలో అంతా కొట్టిందా కానీ వర్షం అయితే బాగా ఇబ్బంది పెట్టింది. అట్లనే ఆ ఏరియా కూడా మొత్తం బురద అయి ఉంది. కాకపోతే పొద్దున మనం అన్న సంతర్పణ అంటే మనం అగ్ని ఆరాధన అవి చేసే టైం వరకు ఆ, సూర్యుడు మంచిగా వెళ్ళేసి ఎండ కొట్టడం వల్ల ఆ, బురద లేకుండా అయింది గురువు కరెక్ట్ టైంకి. ఓకే అలాంటి సిచ్యువేషన్ లో గురువు గారు రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి ఎలా ఉండేది. మీరు రాకపోయి ఉంటే అంత ఆగమాగం ఉండేది గురుగారు. ఇప్పుడు పప్పుని అప్పుడు ఆ ఉడకని పప్పుని రుబ్బాలన్న తాట ఎవరికి రాలేదు కదా గురుగారు మీరు చెప్పే వరకు. ఉమ్. అదే ఆ ఉరకని పప్పు అని కాదు మీరు ఎలా చేసేవాళ్ళు అసలు పూర్తి చేసేవాళ్ళ లేకపోతే గొడవలను పడేవాళ్ళ ఆ, అంటే అంటే మొత్తం డల్ అయిపోయి ఖాళీగా కూర్చునే వాళ్ళ అసలు ముందుకు వెళ్ళేదా అంటే మీకున్న అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు ఏమనిపించింది అంటే గురువు అవసరం ఉందా లేదా అసలు లేకపోతే ఏమయ్యేది. ఇది లేకపోతే కొంచెం గందరగోళం అయ్యేది గురుగారు. లేట్ అయ్యేది, గందరగోళం అయ్యేది కొంచెం. అంటే ఇప్పుడు మీరు ఉంటే కనుక అది ఒక ఎట్లా అంటే సిస్టమేటిక్ గా ఇప్పుడు ఈ సెకండ్ కి ఈ పని జరగాలి అన్నట్టు జరిగేది జరిగింది గురుగారు. మీరు లేకపోతే మాత్రం ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అన్నట్టు వెనకది ముందు ముందు వెనక అట్లా జరిగేది గురుగారు. కొంచెం అబ్నార్మల్ గా. మీరు రాకుండా మేము చేసి ఉంటే నాకు తెలిసి ఇక గదే మధ్యాహ్నం ఒకటి రెండు అయ్యేది గురుగారు. మెల్లమెల్లగా అంటే ఏం చేయాలని మేము డిస్కషన్ చేసి చేయడం కోసం అని చెప్పేసి టైం అయిపోయేది. అంటే స్పాంటేనియస్ గా ఫలానా పని చేయాలనే థాట్ ఈజీగా రాదు. మీరు ఉండేప్పటికీ మీరు గైడ్ చేస్తూ ఉంటే మీరు గైడ్ చేస్తూ ఉండి చేయండి చేయండి అని చెప్తా ఉంటేనే అంత తొందరగా జరిగినాయి పనులు. వంట జరిగిన విధానం ఎలా అనిపించింది ఇబ్బంది ఏమైనా పడ్డారా మీరు కింద నుంచి పని చేసేవాళ్ళు కానీ అంత ఆ కోఆపరేషన్ కానీ ఆ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగినాయి మీరేమైనా ఇబ్బంది పడటం కానీ బాగా కష్టపడ్డరు కానీ ఏమైనా జరిగింది. ఇబ్బందులు, కష్టము ఇబ్బందులు అని ఏం లేదు గురుగారు. సాటిస్ఫైడ్ గానే అనిపించింది. ఆ, ఆ, నాకు ఆ పప్పు రుబ్బడం అయితే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది గురుగారు. ఎందుకంటే నేను బాగా రోజుల తర్వాత నాకు
హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసిన అన్న ఫీలింగ్ కలిగింది. ఏ పప్పు రుబ్బటం వలన. అవును గురుగారు. ఉమ్. ఇప్పుడు వెనక ఉండేవాడు పని చేసేవాడు కాదు, ఈసారి నాకు పని బాగా దొరికిందని చెప్పి ఆనందపడ్డావు అదేనా? అంతే గురుగారు. అంటే ఉమ్. నాకు అనిపించింది, నేను నాకు సాటిస్ఫైడ్ గా నేను వర్క్ చేసిన అన్న. అయితే ఈసారి ఇంకా పప్పు రుబ్బటంలో ముందు నిన్నే పెడతాను. అయితే ఈసారి ఎప్పుడైనా పప్పు రుబ్బే అవకాశం వస్తే ఆ టైంకి సరే, ముందు. చేస్తాను గురుగారు. తర్వాత వంటలు ఎలా కుదిరినాయి అక్కడ? ఆ టైంలో అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం అయితే గట్టు శనగపప్పు పాయసం అనేది పెట్టే పరిస్థితి కాదు. అంటే శనగపప్పు పాయసం చాలా రిస్క్ ఎక్కువ ఉంటది, సాగర్ ఎక్కువ ఉంటది. అయినా సరే అవును. ఒకసారి మెనూ అనుకున్న తర్వాత ఇంక మార్చేది ఏమీ లేదు. సరే కానీ ఏదైతే అది అనుకున్నాం, కానీ ఆ పాయసం దగ్గర కానీ సాంబార్ దగ్గర కానీ చాలా కష్టపడ్డారు సార్. అలా కష్టపడ్డప్పటికీ ఎలా ఉన్నాయి అసలు వంటలు ఎలా కుదిరినాయి? గత అన్న సందర్భానికి ఈ అన్న సందర్భం అంటే ఛాలెంజింగ్ గా చేసాము, కష్టపడ్డారు అందరూ, పరిస్థితులు అన్ని దాటుకొని ముందుకెళ్లారు. అయినప్పటికీ ఎలా అనిపించింది నీకు? అక్కడున్న సిచ్యువేషన్ కి మనం ఇప్పుడు అట్లా అంత మంచిగా చేసి పెట్టడం అనేది గ్రేట్ అయి గురువు. ఎందుకంటే అన్ని కూడా మన సూపర్ టేస్ట్ వచ్చినాయి గురువు గారు. అంటే ఆ, రైస్, ఆ, మన పాయసం కూడా, పాయసంలో కొంచెం పప్పు మెత్తగా కాలే అన్నట్టే కానీ సూపర్ ఉండే గురువు గారు. ఉమ్. రైస్ అయితే ఆ, అంటే అంతకుముందు నేను ఉజ్జయిని అన్న సందర్భానికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను గురుగారు, సేమ్ యాజ్ ది టేస్ట్ ఇక్కడ వచ్చింది గురుగారు. అప్పుడు నాకు అంటే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే, ఉజ్జయినిలో కూడా మహాకాళేశ్వరుడు ఉంటాడు, కాళేశ్వరంలో కూడా మహాకాళేశ్వరుడు ఉంటాడు కాబట్టి అక్కడ టేస్ట్ ఇక్కడ అనిపించింది అని అనిపించింది. మరి వండింది వేరు వేరు కదా. అక్కడ వండిందేమో రాజేష్ వండింది, ఇక్కడ వండిందేమో రమాదేవి, మిగతా వాళ్ళు వండిండ్రు. మరి అక్కడ ఇద్దరు ఒకటి ఉన్నప్పుడు మరి ఒకటే టేస్ట్ ఎట్లా వచ్చినట్టు? తర్వాత అన్న సంతర్పణ మొదలు కాకముందు నుంచే సుమారుగా 7, 8 గంటల నుంచి 8 గంటల నుంచి కూడా చాలా మంది వచ్చి ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అంటే గతంలో ఎప్పుడు ఇలా అడగలేదు. చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది, సాధకుల మీద అవ్వచ్చు, నా మీద అవ్వచ్చు. ఆ, అని మనకేం టైం సరిపోవట్లేదు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల. అసలు ఏమనిపించింది ఆ టైంలో? అసలు ఏంటి ఇలా జరుగుతుంది, అసలు అవుతుందా అవదా, వీళ్ళు ఏమో ఇలా చూస్తున్నారు, ప్రతిసారి వచ్చి అడుగుతా ఉన్నారు, ఏమనిపించింది ఆ టైంలో? ఏమనుకున్నారు? అంటే మీరు అంతే మామూలుగా మన షెడ్యూల్ ప్రకారం మనం 9:30 కల్లా వంటలు పూర్తి చేసి 10కి స్టార్ట్ చేయాలి కదా గురుగారు. ఆ ఆ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు మీరు ఆ, దేవతామూర్తులు కానీ అవధూతలు కానీ వస్తారు అని చెప్పారు కదా గురుగారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇంకెంతసేపు చేస్తారు, పెడతారా పెట్టారా, ఎంతసేపు చూడమంటారు అని అన్న వాళ్ళందరూ కూడా అంటే అట్లాంటి అంటే వాళ్ళ రూపాయలు ఏమో అని చెప్పేసి అనిపించింది గురుగారు. అప్పుడు ఇక మనం వడ్డిస్తున్నాం, సడన్ గా గాలి రావడం, ఆ టెంటుకి ఇసుక పడుతుంది. ఈ మంచిగా అనిపించలే గురుగారు. కాకపోతే అప్పుడు అనిపించింది ఏంటి అంటే, ఆ ప్లేస్ ని కొంచెం అటు ఇటు కొంచెం ముందడికి ఇంకో టెంట్లకు జరుపుదాము అని అనిపించింది. కాకపోతే అప్పుడే మీరే ఆ పైకెక్కి దులపండి అని చెప్పారు గురుగారు. ఆ దులపాలన్న థాట్ అయితే ఎవరికి రాలేదు. ఎలా వడ్డన ఎలా జరిగింది అసలు? ఫ్లోటింగ్ ఎలా వచ్చింది గత అన్న సందర్భంతో పోల్చుకుంటే ఇక్కడ ఎలా అనిపించింది? ఫ్లోటింగ్ అయితే ఎక్స్ప్రెస్ లెక్కనే పోయింది గురుగారు. అంతకుముందు కూడా ఇట్లనే జరుగుతాయి, కాకపోతే ఇది ఇంకా ఫాస్ట్ గా జరిగింది గురుగారు. అసలు గ్యాప్ గ్యాప్ అనేది లేకుండే, వడ్డ వంట ఉండే భోజనం మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా పెట్టే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక నిమిషం కూడా గ్యాప్ అనేది దొరకకుండా వచ్చిళ్ళు, తినేసిళ్ళు, అట్లా కంప్లీట్ చేసిరు గురువు. మన విషయాలు అంటే ముఖ్యంగా ఆ, మన పీఠంలో క్రమశిక్షణ క్రమశిక్షణ అట్లాగే మనం పాటించే పద్ధతులు గురువు. మనం ఎట్లా సిస్టమేటిక్ గా పద్ధతులలో చేస్తామో అట్లనే మన వాళ్ళందరూ కూడా ఎంత జాగ్రత్తగా చేసే పనులైనా కూడా, మాట్లాడే విధానాలైనా కూడా, ఏమైనా రిసీవ్ చేసుకోవడం అయినా, అట్లాగే పెట్టేటప్పుడు కూడా మన వాళ్ళు పెట్టే విధానాలు,
ఇద్దరు ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్ అనుకుంటా గురువు గారు. అచ్చిలు. మీరు కర్డ్ రైస్ మళ్ళా పెడుతున్నారా, మాకు పెడతారా అని చెప్పి కూడా అడిగారు. ఇది మాది కాదండి, మా ప్రోగ్రామ్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అయిపోయిన తర్వాత ముగ్గురు వేరే పర్సన్స్ అంటే అవుటర్స్ వచ్చింది. ఆ, పాయసం ఉందా, ఇంకొంచెం పోస్తారా అని చెప్పి కూడా అడిగారు. వాళ్ళకు ఎంత బాగా నచ్చుతే మళ్ళా మళ్ళీ వచ్చి అడుగుతారు. అంటే వాళ్ళు తిని అప్పటికి ఓ గంట కూడా రాలే టైం. ఆ గంట గ్యాప్లో మళ్ళీ వచ్చి అడిగారు అంటే వాళ్ళకి ఆ, అవి సూపర్ గా నచ్చినాయి కాబట్టి మళ్ళీ వచ్చి అడిగారు. ఇప్పుడు ఎట్లా అండి సిచ్యువేషన్స్ ఏదైనా కూడా గురుగారు, మీ మీ సంకల్పం అమ్మవారి దయ వల్ల అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా ఆ, దాటుకొని ముందుకు వెళ్తాం గురుగారు. మన పీఠం ఒక్కొక్కరిగా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తుంది గురుగారు. ఎందుకు అంటే ఇది వరకు చూసిన అంటే ఆ, అన్న సందర్భాలను చూసిన విధానాలకి ఇప్పుడు చూసే విధానాలకి బాగా మార్పు అనేది కనిపిస్తుంది గురుగారు. ఇంతకుముందు అన్న సందర్భంలోకి వచ్చేటోళ్ళు ఏదో మామూలుగా బయట అన్నదానాలు పెడుతున్నారు, పోయిదాం తిందాంలే అన్న విధానంలో ఆచరణ గురుగారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ మాకు ఆ, అమ్మవారి ప్రసాదం దొరుకుతుంది. ఒక స్పూన్ మనం దొరికినా సరిపోతుంది, అక్కడికే మాకు తృప్తి అనే విధానంగా వస్తున్నారు గురుగారు. క్వాలిటీ నియమ నిబంధనలు అనేటి అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా ఉన్నాయి గురుగారు. కాకపోతే ఈ జనాలకి కొద్దిగా ఆ, అదేంది మన పీఠం యొక్క ఆ, శక్తి పవర్ అనేది మ్యాగ్నెట్ ఇట్లా మ్యాగ్నెట్ లెక్క తీసుకుంటారు ఏమో అని అనిపిస్తుంది. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయిన సన్నివేశం ఏంటి ఈ అన్న సంతర్పణలో? గుర్తుండిపోయినాయి అంటే ఆ రాత్రి ఈ గ్యాస్ స్టవ్ల సిచ్యువేషన్ ఒకటే గురువు గారు. పాపం రాజేంద్ర స్వామి బాగా టెన్షన్ పడ్డాడు. ఆయన అప్పటికి ప్రదీప్ స్వామి అన్నాడు, ఆయన అసలే షుగర్ పేషెంట్, పాపం ఆయనకు టెన్షన్ ఎక్కువ అయితే మళ్ళీ బీపీ పెరగట్లా. మనం తొందరగా వెళ్ళి మీరు అది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అదొక సిచ్యువేషన్. మళ్ళా ఆ, మీరు పాయసం పెట్టడం గురువు గారు, మీరు అదేంటి తీసాను పెడతాం ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఇస్తలేరు. అన్న సంతర్పణ పూర్తయ్యే వరకు మీరు ఒక సెకండ్ కూడా బ్రేక్ తీసుకోలేదు, పాయసం అయిపోయే వరకు పెడతానే ఉన్నారు. అదే గనక నేను గనక పాయసం తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? నేను ఇంతవరకు ఎప్పుడు కూడా వడ్డం చేయలే. మొదటిసారిగా ఏదో కప్పుల దగ్గర ఉంటాను తప్ప నేను అంత ఫుల్ ఫ్లెజ్ గా పట్టుకోవడం కానీ చేయడం కానీ జరగలేదు. అదే గనక నేను గనక ఆ పాయసం కప్పులు గనక తీసుకోకపోతే ఏమయ్యేది? మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక రెండు సార్లన్నా బ్రేకులు పడేటి గురువు గారు. ఎందుకంటే అంత పాయసాన్ని తీయడం ఎవరికి రావడం కష్టం అయ్యేది. అట్లా కాకుండా మీరు కాకుండా మేము ఎలా పెట్టుంటే అది తొందరగా అయిపోయేది గురువు గారు. ఆడ మీరు పెట్టడం వల్ల ప్లస్ అయింది కానీ గురుగారు, అంటే అప్పుడు మీరు పెట్టేటప్పుడు నాకు కూడా అనిపించింది గురుగారు. అంటే మరి మొత్తం గురుగారే పెట్టేస్తాను మరి, మా వీళ్ళకు మాకు ఎవరికైనా అవకాశం ఇస్తారా అయ్యారా, ఇవాళ పాయసం మొత్తం గురుగారే పెడదామని ఫిక్స్ అయిందేమో అని అనిపించింది. తర్వాత పుష్కర స్థానం గురించి కొన్ని విషయాలు చెప్పాను అక్కడ. అది నేను మర్చిపోయా. ఎలా అనిపించింది? అసలు ఏమైనా అర్థమైందా? లేకపోతే నిద్ర వచ్చిందా? లేకపోతే నిద్రపోయినవా? లేకపోతే ఏం చేసినావు? అసలు ఏమనిపించింది ఆ విషయం గురించి కానీ, ఆ స్పెషల్ గా ఒక కార్యక్రమం చేయించడం కానీ ఏమనిపించింది? అది నాకు బాగా సంతోషం అనిపించింది గురుగారు. మా ఫాదర్ 2012లో చనిపోయారు. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు వన్ ఆ, పెద్ద కర్మ 1 మంత్, ఆ 1 ఇయర్ లో చేసే కర్మలన్నీ చేసాం. అట్లనే ఎవ్రీ ఇయర్ పెద్దల అమావాస్యకి మొక్కుతాం. కానీ మేము ఎట్లాంటి అంటే ఈ తిథులు, ఈ
ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు గురుగారు. నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది గురుగారు. మా ఫాదర్ బతికి అంటే ఉన్నప్పుడు అప్పటికి నేను అంటే చిన్న చిన్న పనులు చేసేటోడిని. మా నాన్నకి ఏదైనా చేయాలి అంటే అనిపించేది. కాకపోతే అప్పుడు ఉన్న మా ఫ్యామిలీ ఫైనాన్స్ పొజిషన్ వల్ల ఏం చేయలేకపోయినాను. కనీసం ఇట్లా మీ ద్వారా మా నాన్నకి ఈ పుష్కర స్నానంలో బాగా కల్పించినందుకు నాకు హార్ట్ఫుల్ గా సంతోషం అనిపించింది. అందుకు మీకు ధన్యవాదాలు. గురువుగారు చెప్పాడు ఏదో చేశా అనుకున్నావా? వాళ్ళకి అందిందని చెప్పి నమ్మకం ఏమైనా కలిగిందా? లేకపోతే ఏమనిపించింది? సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటున్నావు. అదే ఇప్పుడు ఏదో నేను చెప్పాను, ఏదో చేశారు, అది వాళ్ళకి అందిందని చెప్పేసి మీకు ఏమన్నా సిమ్టమ్స్ అని అనిపించింది, కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్ గా వచ్చింది? ఏదన్నా ఆ నిదర్శనాలు కానీ ఏమైనా అయినాయా? అది ఏమన్నా ఉంటే చెప్పు. సిమ్టమ్స్ అంటే ఆ, అట్లా నాకు అనిపించింది ఏం లేదు గురుగారు. కాకపోతే నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. మీరు చెప్పినట్టు తర్పణాలు వదిలినాను కదా గురుగారు. అప్పుడు కొంచెం వైబ్రేషన్స్ అయితే అనిపించింది. మా ఫాదర్ని తలుచుకొని వదిలేసినప్పుడు మా ఫాదర్ కి ఏదైనా చెయ్యాలి అన్న ఫీలింగ్ ఉండేది గురుగారు. కాకపోతే నేను చేసే సిచ్యువేషన్ నాకు రాలేదు. ఆ లోపే ఆయన చనిపోయింది. ఇట్లా ఇట్లా ఈ కార్యక్రమంలో నా ద్వారా మా ఫాదర్కి అంటే ఎంతో పుణ్యం దక్కుద్ది అని హ్యాపీగా అనిపించింది.